5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అనే వ్యక్తులు 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులు అయిపోయి చేసాను ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఓట్లేస్తారా పిల్లలపైన? ఓట్లు వేయటాలు లేకపోతే గుడికి వెళ్దామంటాలు ఇవన్నీ చిల్లర చేష్టలాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు. ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి నేను అవి చెప్తాను ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద కొట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా.